వాటర్ మాత్రం చాలా కూల్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండికోట గైస్. అండ్ మేము వచ్చేసి రిసార్ట్ ఉంది, రిసార్ట్కి అయితే వచ్చినాము ఇక్కడ. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఉందంట. సో స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది. సో మేము కొద్దిసేపు ఇక్కడ స్విమ్మింగ్ చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలా. అండ్ నిన్న వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా, ఫుల్ ఎండ ఉంది అండ్ నా ఫేస్ కూడా ఆయిలీ అయిపోయింది, కొంచెం టైర్డ్ అయిపోయినట్టుంది. సో అందుకే నేనైతే నిన్న ఏం వ్లాగ్ కంటిన్యూ అయితే చేయలేదు. అండ్ నైట్ అక్కడ స్టే చేసాము టెంట్స్లో. బల్లే అంటే బల్లే ఉండే నైట్. అండ్ నిన్న ఆఫ్టర్నూన్ వచ్చేసి మాకు ఫుడ్ అయితే ఎక్కడ దొరకలేదు, జమ్మల మడుగులో కూడా దొరకలేదు. సో మేము వచ్చేసి ప్రొద్దుటూరుకి వెళ్ళాం. ప్రొద్దుటూరులో హైదరాబాద్ చెఫ్స్లో మటన్ మండి మాత్రం హైలైట్ ఉండే నిన్న. సో మీరు ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే నార్మల్గా టెంట్స్ అయితే ఉంటాయి. పర్ నైట్ 3000 ఏమో. ఏసీ ఉంటే మన నార్మల్ ఉంటాయి, కానీ ఇప్పుడు నార్మల్ టెంట్స్ అయితే వేయట్లేదంట. అండ్ మీకు కావాలంటే మామూలు గవర్నమెంట్ అయితే ఉంటాయి, హరిత రిసార్ట్స్ ఇట్లా. సో మీరు అక్కడైతే స్టే చేయొచ్చు నైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పొలం ఉంది అండ్ ఆ పొలం మధ్యలో మొత్తం ఇలా స్విమ్మింగ్ పూల్. అండ్ మన షారూజ్ ఆల్రెడీ రెడీ ఉన్నాడు స్విమ్ చేసేకి. సో ఇది మొత్తం సీనాకాయల తోట అంట. సో అక్కడ కనపడిస్తుంది కదా, అదే ఫోర్ట్. సో మనం ఫోర్ట్ నుంచి స్ట్రైట్ వచ్చి రైట్ తీసుకుంటే మనకి ఈ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ మేమైతే ఈ స్విమ్మింగ్ పూల్లో కొద్దిసేపు స్విమ్ చేసి యాక్చువల్లీ మార్నింగ్ జిప్ లైన్ కాల్ చేసాం. జిప్ లైన్ ఉందంట ఈరోజు. అండ్ బోటింగ్ కూడా వేరే దగ్గర ఉందంట. సో మేము నిన్న ఎలాగో బోటింగ్ మిస్ అయ్యాం కాబట్టి ఈరోజు అయితే బోటింగ్ ట్రై చేయాలా. అండ్ ఇక్కడ ఎక్కడో వాటర్ ఫాల్స్ ఉందంట దగ్గరలో. సో ఆ వాటర్ ఫాల్స్ కూడా మేమైతే చూడాలనుకుంటున్నాం. అండ్ ఇక్కడ నార్మల్గా ఈ గండికోట విజిట్ చేయాలంటే మ్యాక్సిమం 4 పైన, ఈవినింగ్ 4 పైన అయితే విజిట్ కావాలా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే చాలా అంటే చాలా ఎండ ఉంది అండ్ మనం ఏం చేయలేం ఆఫ్టర్నూన్ కూడా ఈ ఎండకి. వాటర్ మాత్రం చాలా కూల్ ఉన్నాయి. బయటికి వచ్చేసి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అండ్ డ్యామ్ దగ్గర బోటింగ్ కోసం అని చెప్పేసి. సో బోట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో డ్యామ్ గేట్స్ మొత్తం అక్కడ ఉన్నాయి. సో వ్యూ ఉంది వ్యూ. సో అక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. అసలు అదా డ్రోన్ వైపు చూపించుకోండి. అట్లా మాట్లాడుకుంటూ ఉండమని చెప్పు. చెప్పినప్పుడు హ్యాండ్ ఓపెన్ చేయమని చెప్పు. చెప్పినప్పుడు అంటే హ్యాండ్ ఓపెన్ చేయమను. బ్యాటరీ చూసుకుంటాను అన్న. లోపలికి వెళ్ళామను. లోపల బ్యాటరీ నువ్వు లోపలికి ఎంతసేపు వస్తుంది నా ఛార్జింగ్? నాన్ స్టాప్ అట్లేదు. హాఫ్ అన్ అవర్ మళ్ళీ హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఇంకో ఛార్జ్. హ్యాండ్ చూపిమన్నా. హ్యాండ్ చూపిమను. ఉండు. వస్తాను
షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం, కానీ షార్ట్ ఫిల్మ్ కాదు, ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. అండ్ కొన్ని డ్రోన్ షాట్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వచ్చిన ఈ షార్ట్స్ అయితే ఎండ మాత్రం మామూలుగా లేదు. ఈ డ్యామ్ దగ్గర ఫుల్ ఉంది ఎండ. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి రాయల్ కౌంటీలో అయితే ఉన్నాం. 3 కాఫీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ మన కాఫీ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ. నిఖిత్ ఎక్కడ పోయినా? అండ్ నాతో పాటు షారూజ్. సో యాక్చువల్లీ బోటింగ్ వెళ్దాం అనుకున్నాము అక్కడ, కానీ డ్యామ్లో మధ్యలో వరకే తీసుకెళ్తారంట. అండ్ ఆ గండికోట కూడా దగ్గరికి అయితే తీసుకెళ్లారంట. మాకు అక్కడ వచ్చేసి 10,000 కాస్ట్ చేసినారు, అంటే వెళ్ళి రావడానికి. సో లాంగ్ ఉందంట. సో మేము బోటింగ్ అయితే వెళ్ళలేదు. గండికోట నుంచి డైరెక్ట్ ప్రొద్దుటూరుకి వచ్చినాం. అండ్ తిరిగేసి వెళ్దామని చెప్పేసి. అండ్ మేమైతే ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసాము. ఫ్రూట్ సలాడ్ కూడా వచ్చేసింది. ఫ్రూట్ సలాడ్ ఇక్కడ ఎండ మాత్రం మామూలుగా లేదు. అండ్ నేను బయటకు వస్తేనే చూడండి ఎండ భారీగా ఉంది అసలు. చెప్తున్నా కదా, ఇక్కడ మొత్తం ఈ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, గండికోట మొత్తం నార్మల్ డేస్లో కూడా ఎండ భారీగా ఉంటుంది. అండ్ కార్ వచ్చేసి అక్కడ పార్క్ చేసాము. సో కార్ తీసుకొని వద్దామని వెళ్తున్నా.